కావేరి కల్కి. దీంట్లోనే ఇది పొట్టి వెరైటీ. కావేరి కల్కి అనేది పొట్టి వెరైటీ. మన కోవూరు పరిశోధనా స్థానం వాళ్ళు ఒక 1500 మొక్కలు టిష్యూ కల్చర్ మొక్కలు ఇస్తే 4 పొలాల్లో వేసాం. ఏ పొలంలో ఎలా ఉంటుంది, కొంచెం రసాయనంలో, కొంత ఏమో సేంద్రియంలో వేసామన్నమాట. సేంద్రియంలో ఇదేమో సేంద్రియంలో వేసింది. రసాయనంలో వేసింది దీనికంటే ఇంకొంచెం ఒక అస్తం ఎక్కువ వేసింది, కానీ సేంద్రియంలో కూడా దానికి రసాయనానికి ఎక్కడ తగ్గలేదండి. ఇది కూడా చాలా బలంగా వచ్చిందండి తరుణం కూడా. ఇంత వెయిట్ ఆపడానికి అంత అవసరము. ప్లస్ దీని కైవారం కూడా చెట్టుది బాగా పెద్దదన్నమాట. చిన్న గాలులకి ఆపిద్ది ఈజీగా ఆపుతుంది. అది కైవారం బాగా పెద్దది. అదే నీకు కర్పూర అయితేనేమో చక్కెరకి వెళ్ళి ఈ సైజు ఉంటాయి బాగా ఉంటాయి. ఇప్పుడు వేసి ఇది 9వ నెల. 9వ నెల ఎంటర్ అయిన దగ్గర నుంచి గెల రావటం మొదలైనవి. ఇక్కడి నుంచి సుమారుగా ఒక 80 రోజులకి మెచ్యూరిటీ వస్తుంది అది. కాదు ఈ వెరైటీ ఏంటంటే మన లోకల్గా మార్కెట్లు విజయవాడ చుట్టుపక్కల కొంచెం తినటం తక్కువ, ఇప్పుడిప్పుడే అలవాటు పడుతున్నారు. నెల్లూరు అవతల నుంచి చెన్నైలో మంచి మార్కెటింగ్ ఉంది ఇది కావేరి కల్కి షార్ట్ వెరైటీకి. దీంట్లో కావేరి కల్కిలో ఇది అమృతపాణిలో నుంచి తీసిన వెరైటీ అని అన్నారు. అతను ఒక అతను ఏది అక్కడ మార్కెటింగ్లో చేసే మార్కెటింగ్ వాళ్ళు తమిళి అన్న నిన్న ఒక అతను వచ్చాడు మొన్న. అంటే దాంట్లోనే 2-3 రకాలు ఉండేయండి. ఇది కావేరి కల్కిలో అమృతపాణి వెరైటీ అని అన్నాడు అనమాట. వాళ్ళకి కిలో 50 రూపాయలు అమ్ముతున్నారు వినియోగదారునికి. కానీ మన రైతు దగ్గరికి వచ్చేసరికి 20 రూపాయలు కొన్నా కానీ మనకు 400 నుంచి 500 రూపాయలు గెలకు వస్తాయి అన్నమాట ఇది. ప్లస్ దీనికి తెగుళ్ళు కూడా తక్కువ. కొత్తగా ఇచ్చిన వెరైటీ అవటానా కానీ ఏమన్నా కానీ తెగుళ్ళు తక్కువగా ఉన్నాయి. పోషక లోపాలు అసలు ఏం పెద్దగా లేవు, తక్కువే. చెట్టు దృఢంగా ఉంటుంది. పూర్తి ప్రకృతి వ్యవసాయంలోనే చేసిందేనండి ఇది. చెట్టు దృఢంగా ఉండటం వల్ల ఏ చిన్న మనం వాసన పెట్టినా కానీ గాలి కాపిద్ది. అంతకుముందు మా కర్పూర వెరైటీకి సమస్య ఏంది అంటే దీనికంటే ఎత్తుగా హైట్ పెరుగుతాయి. దీనికంటే 3 నుంచి 4 అడుగులు హైట్ పెరుగుతాయి. హైట్ పెరిగినప్పుడు ఎప్పుడైతే గాలి స్టార్ట్ అవుతుందో మనకు గుండెల దడదలాడిపోతుంది అనమాట. అందుకని మనం 100 రూపాయలు పెట్టి కూడా వాసం పెట్టుకోవాల్సి వస్తుంది. దీనికి 50-60 రూపాయల వాసం అయినా కానీ 12 అడుగుల నుంచి 15 అడుగుల వాసం సరిపోతుంది గెల ఆపడానికి. మెయిన్ ఆల్రెడీ దృఢంగా ఉంది కాబట్టి చెట్టు నీకు గాలికి గంత పడదు. గెల ఎప్పుడైతే మెచ్యూరిటీకి వస్తుందో అప్పుడు వెయిట్ ఉంటుంది కాబట్టి ఆ ఒక్క ఆపటం కోసమే మనం వాసం పెట్టుకోవాలి. ఒకసారి ఒక 60-70 రూపాయలు పెట్టి వాసం కొనుక్కుంటే 3-4 సంవత్సరాలు పని అవుతుంది. ఈ సంవత్సరం లాస్ట్ ఇయర్ ఇచ్చారు. ఈ సంవత్సరం పూర్తిగా ఎలా వచ్చింది ఇది మన దిగుబడి ఇవన్నీ చూసి తెగుళ్ళు ఏమి లేనప్పుడు నెక్స్ట్ ఇయర్ నుంచి తయారు చేసి రైతులకు బాగా అందుబాటులో చేయాలని సైంటిస్ట్ గారు ఆలోచన అన్నమాట ఇది. ప్లస్ దీని పిలకలు తీస్తే ఎలా ఉంటుంది, టిష్యూ అయితే ఎలా ఉంటుంది, అవి 2 కూడా చూసుకునే వాళ్ళు ఇవ్వాలని ఆలోచనలో ఉండరు. కానీ మంచి వెరైటీ తయారు చేసిన వాళ్ళు మాత్రం మెచ్చుకోవచ్చండి కోవూరు పరిశోధన స్థానం వాళ్ళని. వైరస్లు వస్తాయి కదా, ఆ వైరస్లు అరికట్టడం కోసం అని చెప్పేసి ఎటువంటి జాగ్రత్తలు రైతులు తీసుకోవాలంటే ఇంతకుముందు శ్రీనివాస్ రెడ్డి గారు చెప్పారు, ఏ ఏరియాలో ఉన్న పిలకలు ఆ ఏరియాలో వాడితే వైరస్ని అరికట్టవచ్చు, ఎక్కడదో తీసుకొచ్చి ఒక గత వీడియోలోనే అనుకున్నట్టున్నాం మనము. ఇటు గోదావరి జిల్లా నుంచి తెచ్చిన కూర అరటి వెరైటీ మాత్రం ఇక్కడ ఫెయిల్ అయిపోయింది. ఇక్కడ లోకల్ పిలక నాటిన వాళ్ళదేమో ఏదైనా 1-2% వైరస్ వచ్చి ఆగిపోయింది. వాళ్ళది 100% వైరస్ వచ్చి తీసేసాము అది. అందుకని ఏంటంటే మనం పక్క ఏరియాలోకి వెళ్ళేటప్పుడు కానీ అటు నుంచి తెచ్చుకునేటప్పుడు మాత్రం ఖచ్చితంగా మనం గమనించుకోవాలి. ఆ ఏరియాలో ఎక్కడ వైరస్ లేని భూమిలో నుంచే తెచ్చుకోవాలి. అదే ఆ రైతు అందుకనే మన లోకల్ ఏరియాలో దొరికిన వెరైటీలు మన భూముల్లో రోజు గమనిస్తాడు కాబట్టి ఇక్కడ పిలకలు వేసుకోవటం అంత ఉత్తమమైన పని వేరే లేదు. టిష్యూ కల్చర్ అవైలబుల్గా ఉంటే మీకు ₹1 పెట్టగలిగిన తక్కువగా ఉంటాయి. ఎందుకంటే ఆ ల్యాబ్లో ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత ల్యాబ్ లోపలికి వెళ్ళేటప్పటికి దాన్ని వైరస్ చేసి టెస్ట్ చేసిన తర్వాతే వాళ్ళు తయారు చేస్తారండి. అది అన్ని వెరైటీలకి అంత దృఢంగా ఉండదండి. ఈ వెరైటీకి దృఢంగా ఉంది. ఆ గెల యొక్క ఇది కానీ ఒక పువ్వు కానీ, పువ్వు దీంట్లో సగం ఉంటుందండి మిగతా వెరైటీలకి.
అంటే ఈ పువ్వు ఎన్నాళ్ళకి తీసేస్తారు దీన్ని? ఇది కింద ఎప్పుడైతే ఫీమేల్ ఫ్లవర్స్ అయిపోయి ఇక మేల్ ఫ్లవర్స్ స్టార్ట్ అవుతాయి ఇక్కడి నుంచి. అది ఎలా గుర్తుపట్టండి ఫిమేల్ ఇంత ఫింగర్ బారుగు రాదండి. మేల్ ఫ్లవరా? మేల్ ఫ్లవర్ బారుగు రాదు, ఇట్లా ఉంటుంది అన్నమాట. ఇక ఓకే. ఇది మేల్ ఫ్లవర్ కింద లెక్కే. ఓకే. ఇవి ఒక 2, 3 రానిచ్చి 4, 5 అక్కడ కట్ చేసేస్తాం. ఇక అది మేల్ ఫ్లవర్ అనేది మీరు ఐడెంటిఫై చేయగలం. ఓకే. మేల్ ఫ్లవర్ స్టార్ట్ అవుతుంది ఇక 13, 14 తర్వాత. అది అక్కడ మేము చూడండి మేల్ ఫ్లవర్స్ వచ్చినాయి. ఇవన్నీ ఫీమేల్ ఫ్లవర్స్ లావుగా ఉంటాయి. ఓకే. ఇదిగో ఇక్కడి నుంచి ఇదిగో మేల్ ఫ్లవర్స్ అండి. ఇవి ఇక్కడ నుంచి కాయ ఫామ్ అవుతుంది ఇక ఇట్లా ఉంటుంది కాబట్టి ఇక్కడే ఉంటుంది. అందుకని మన తర్వాత ఒక కాయ 2 కాయలు ఉన్న తర్వాత మిగతా ఒక 3, 4 వచ్చిన తర్వాత కింద కట్ చేసుకుంటాం. ఇక్కడే కట్ చేస్తే ఏమైందంటే ఒక్కోసారి ఆ కింద నుంచి ఏదైనా పురుగు కానీ ఏదైనా వైరస్ లాంటి తులసి పైదగా వెళ్ళే అవకాశం ఉంటుంది అన్నమాట. అందుకని కొంచెం ఒక 3, 4 ఇంచెస్ కిందకే కట్ చేసుకుంటే ఆ సమస్య ఉండదు అన్నమాట. దీనికి మేల్ ఫ్లవర్ ఎప్పుడైతే బయటపడుతుందో ఒక 4, 5 రానిచ్చి అక్కడ కట్ చేసుకోవాలి మనం. అది వైరస్ లోపలికి వెళ్ళడానికి అవకాశం ఉండదు అనమాట. అది ఈ పై కూడా బాగా మంచి కాయ సైజు రావడానికి అవకాశం ఉంటుంది అన్నమాట. ఈ కొన్ని ఏం చేసామంటే కొంచెం చూద్దామని ఒక 10 బంచెసే ఉంచాం ఒకదానికి. కింద కొన్నిట్లో ఫీమేల్ ఉండి కొన్ని మేలు ఫీమేల్ ఉన్నాయి. ఇలాంటి ఎందుకులే బి గ్రేడ్ కాయలు వస్తాయి అన్నమాట దీనికి. అవి మొత్తం ఏ గ్రేడ్ ఉంటుంది, కింద ఒక అచ్చాం 2 అచ్చాం బి గ్రేడ్ ఉంటాయి. బి గ్రేడ్ ఉంటే ఏమో చూసి ముందు ఒక కొనుగోలుదారుడు రాగానే అతని ముందు బి గ్రేడ్ కనపడతాయి, కింద కనిపిస్తాయి. మనకు కూడా అది చెప్తే చూడండి బి గ్రేడ్ దీంట్లో ఎక్కువ ఉండయి, ఒక 2 రూపాయలు తగ్గించుకుందాం కిలో. అది కిలో 15 రూపాయలు గురించి 13 అని చెబుతాడు అనమాట. అంతేగా అది 20 కిలోలు అయితే ఇది 5 కిలోయే. అందుకని ఏంటంటే ఈ బి గ్రేడ్ కాయలు రాకుండా కొన్ని గెల్లకే కింద 1, 2 అచ్చాలు తీసేస్తున్నాం అన్నమాట. పై మొత్తం కూడా యూనిఫామ్గా ఏ గ్రేడ్ కాయలే మనకు అందుబాటులో ఉంటాయి. ఏ గ్రేడ్ కాయకి ఖచ్చితంగా మంచి రేటు ఉంది మార్కెట్లో. వాళ్ళు అమ్ముకోవడం కూడా అలాగే అమ్ముకుంటారు కాబట్టి మనకి కూడా రైతుకు కూడా ₹1 పెంచి పెట్టడానికి కొనుక్కోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి అట్లా చేస్తున్నాం దాన్ని. గుంటూరు విజయవాడ గ్రామాలు ఈ కావేరి కలికి తినొచ్చు, చూడొచ్చు. కానీ ఇక్కడ లోకల్ తక్కువ తీసుకెళ్ళి ముందు ట్రైల్ వేద్దాం అనుకుంటున్నారు. ఆల్రెడీ ఒక విజయవాడ అతను వచ్చి అతను మద్రాసు పంపించుకుంటాడంట. ఆల్రెడీ వచ్చి చూసాడు. ఒక 40 డేస్ తర్వాత వస్తానండి మళ్ళీ. ఒక 1500 మొక్కలు వేసామండి ఇవల్ల. ఎకరంన్నర పైన వేసాం. ఒక చాట కొంచెం వెడంగా పెట్టేసాం కాబట్టి 2 ఎకరాలు బలం అయితే 2 ఎకరాలు ఉండి ఉంటుంది. అది ఎకరానికి మామూలుగా పుట్టరట్లు అయితే 1200 వేస్తామా, కానీ ఒక 1000 మొక్కలు అయితే కరెక్ట్ అనమాట. దానికంటే దృఢంగా ఉంటాయి, కొంచెం ఆకులు ఎక్కువ కాబట్టి 1000 మొక్కలు కరెక్ట్. డిస్టెన్సా 6 అడుగులు సాలు టు సాలు, 6.5 అడుగులు కనుక పెట్టుకుంటే మొక్కకి సరిపోయిద్ది అనమాట. అట్లయితే 1000 మొక్కలు పడతాయి మనకి. 6 పెడితే ఏమైందంటే 1200 పడతాయి. G9 కానీ ఆ వెరైటీలు ఎక్కువ కూడా 1200 వేసుకోవచ్చు అనమాట. దీన్ని కూడా మీరు ఎటువంటి పెస్టిసైడ్స్ కానీ ఫెర్టిలైజర్లు కానీ ఏమీ వాడలేదండి. అప్పుడు ఈ కావేరి కలికి వెరైటీ కొత్తది కాబట్టి దానిలో మీరు కూడా ఏమి పోషక లోపాలు కూడా ఏమి గమనించాల. కానీ ఆకులకి ఒకసారి గమనించాము కానీ అంటే తర్వాత కొంచెం వయసు పెరిగిన తర్వాత ఆ పోషక లోపాలు కూడా సవరణ అయిపోయి కింద పచ్చి రొట్టెలు ఇవన్నీ పెంచాం కాబట్టి సవరణ అదే రెక్టిఫై చేసుకుంది. ప్రస్తుతానికి అసలు ఏమీ కొట్టలేదండి. చూడు ఎంత ఆకులు కూడా అంత ఆరోగ్యవంతంగా అలా ఉన్నాయో చూడండి, చాలా బాగున్నాయి. ఇట్లాంటి వెరైటీలు తయారు చేసుకుని షార్ట్ వెరైటీ అడ్వాంటేజ్ రైతుకి, అది గాలుల నుంచి కాపాడుతుంది. ఇది జస్ట్ చిన్న వాసం పెట్టి దానికి గెల కట్టేస్తాము. ఆ గెల బరువు ఇక అక్కడి నుంచి మనకి వాళ్ళనివ్వదు అనమాట. ఇక అది ట్రంక్ కట్టేస్తాం అక్కడ పురుకోస్తోటి, అది కొబ్బరి తాడుతోటి కట్టేస్తాం చాలు. ఇక అది మీకు అవసరం లేదండి, ఒకటైనా సరిపోతుంది దీనికి. అదే పెద్ద మొక్క ఉంది అక్కడ 2 కట్టాం ఒకదానికి, 2 వాసాలు కట్టేసాం. అది 17-18 ఫీట్ హైట్ పెరిగింది అది, అందుకని దానికి 2 పెట్టాల్సి వచ్చిందనమాట. అదే షార్ట్ వెరైటీ కాబట్టి మనకు దాంతో సరిపోయిందనమాట.